అందరికీ హాయ్ నమస్తే అండి, బాగున్నారా? ఈరోజు మనం కొత్త దేవస్థానం గురించి చూడబోతున్నాము. నేనైతే మొదటిసారి చూడడం, దాని గురించి మీతో కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. ఆ దేవస్థానం ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ ఇన్ బెంగళూరు. అది ఎక్కడంటే హరే కృష్ణ హిల్, ఘాట్ రోడ్, రాజాజీ నగర్, బెంగళూరు, కర్ణాటకలో. ఇక్కడ శ్రీ రాధాకృష్ణుల దర్శనం అనేది ఉంటుంది. చాలా అద్భుతమైన దేవస్థానం అది. నెక్స్ట్ మనం వెళ్ళే కొద్దీ అక్కడ మనం కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ పైప్ నుంచి చిన్న చిన్న హోల్స్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. వాటి ద్వారానే కాళ్ళు శుభ్రం చేసుకొని దేవస్థానం ఇన్సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాగంటే దేవస్థానం కొన్ని ప్రదేశాల్లో దేవస్థానం ఎలా ఉంటుందంటే చూడ్డానికి ఇది దేవస్థానం అన్నట్లు ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఇస్కాన్ టెంపుల్ మటుకు చూడ్డానికి అదొక మోడర్న్ ప్లేస్ లాగే ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూసేంత వరకు కూడా మనం టెంపుల్లో ఉన్నామన్న ఆలోచనే రాదు. బికాజ్ మోడర్న్గా ఉంటుంది. కాళ్ళు కడుక్కొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మనం టెంపుల్ లోపలికి వచ్చాము అన్నట్లు ఉండదు. దేవస్థానం దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా అదంతా మన ఒక ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. మనం దర్శనానికి ముందుకు నడిచే కొద్దీ ఆ ఫీల్ అనేది వస్తుంది, మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము అని. ఎలాగంటే కలర్ఫుల్ ప్లాంట్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్, రెడ్, గ్రీన్, అలా ప్లాంట్స్ వెళ్ళే కొద్దీ కనిపిస్తూ ఉంటాయి. మొత్తం నేచర్ అంతా డిఫరెంట్గా మారుతుంది. అంటే మనం ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది కొంచెం దూరం అంతా. తర్వాత ఆ టెంపుల్ దగ్గరికి ముందుకు వెళ్తున్న కొద్దీ అప్పుడు మనం టెంపుల్లోకి వచ్చామన్న ఆలోచన వస్తుంది. ఆ వెళ్ళేటప్పుడే చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. హాస్పిటల్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి చుట్టుపక్కల. అదేవిధంగా ఈ టెంపుల్కి సరౌండింగ్స్లో మొత్తం గ్రీన్గా ఉండేట్లు మొత్తం అక్కడ చేశారు. చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకో విషయానికి వస్తే ముందుకు వెళ్ళే కొద్దీ ఈ చుట్టుపక్కల ఇవి చూసి ముందుకు చూస్తే గాలిగోపురం మొత్తం చూడడానికి అంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ గాలిగోపురానికి ఒక బోర్డు అయితే ఉంటుంది. ఇస్కాన్ శ్రీ రాధాకృష్ణ టెంపుల్ అనేటటువంటి బోర్డు అయితే ఉంటుంది బ్లూ కలర్లో. దాని మీద శంఖ చక్రాలు కూడా ఉంటాయి. పైన గాలిగోపురం పైన చూస్తుంటే అంత అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్తే గోపురం అయితే ఉంటుంది. గాలిగోపురం లోపల నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత గుడి గోపురం అయితే కనిపిస్తుంది. బంగారు పూతతో గోల్డ్ కలర్లో చాలా ఎత్తైనదిగా ఉంటుంది. గుడి సరౌండింగ్స్లో బిల్డింగ్స్తో పాటుగా ఇటు మన కుడివైపు దర్శనానికి వెళ్ళేటప్పుడు కుడివైపు దేవస్థానంలో నరసింహస్వామి, బాలాజీ, వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఉంటుంది. ఆ గుడులను దాటిన తరువాత శ్రీ రాధాకృష్ణ యొక్క దర్శనం అయితే ఉంటుంది. అంటే నరసింహస్వామి విగ్రహం మన ముందు ఉంటే మనం దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు మన వెనకే అంటే చిన్న చిన్న విగ్రహాలు, చిన్న విగ్రహం వెంకటేశ్వర స్వామిది, నెక్స్ట్ ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉంటాయి. మన ముందు పెద్ద విగ్రహం నరసింహస్వామి దేవుడు దర్శనమిస్తుంటే మన వెనక సైడు మన కుడి చేతి పక్క వెంకటేశ్వర స్వామి, ఎడమ చేతి వైపు ఆంజనేయ స్వామి చిన్న చిన్న విగ్రహాలు అనేవి ఉన్నాయి. ఆ విగ్రహాన్ని దర్శించుకొనే నరసింహస్వామిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, నెక్స్ట్ నరసింహస్వామి కావచ్చు,
వీళ్ళందరినీ మనం దర్శించుకుంటూ వెళ్ళినప్పటికీ మనం అందరినీ ఒకే దేవుణ్ణి దర్శించుకుంటున్నాం. విష్ణుమూర్తి చెప్పినట్లు ఈ అవతారాలన్నీ కూడా ధర్మాన్ని రక్షించడానికి దేవుడు ఉద్భవించిన వివిధ రూపాలు మాత్రమే. ఆ అభిప్రాయంతో ప్రతి ఒక్కరు కూడా అన్ని దేవుళ్ళను దర్శించుకొని నమస్కరించి వెళ్తుండడం నేను చూశాను. ఆ టెంపుల్లో అందరూ ప్రతి ఒక్కరు కర్ణాటక వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ అనదర్ స్టేట్స్, అనదర్ కంట్రీ పీపుల్స్ కూడా అక్కడ విజిట్ చేయడం నేను చూశాను. నరసింహస్వామి దర్శనం తర్వాత ముందుకు వెళ్తే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం అనేది లభిస్తుంది. అచ్చం తిరుమలలో ఉన్నట్లే దేవుడి యొక్క ప్రతిరూపం అయితే అక్కడ ఉంటుంది. నిజంగా ఆ దేవుణ్ణి దర్శించినట్లే అనిపించేలా ఆ దేవుణ్ణి అలంకరించి భక్తులకి దర్శనం ఇచ్చే విధంగా చేసి ఉంటారు. శ్రీ రాధాకృష్ణ దేవస్థానాన్ని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చేటటువంటి భక్తులు అక్కడ ఉన్నారు. అక్కడే చాలాసేపు ఉండిపోయాం మేమైతే. అలా చూస్తూ ఫోటోలు అవి తీసుకున్నాము. ఫోటోలు తీయకూడదు అంటారు, బట్ వాళ్ళు లేనప్పుడు తీసినటువంటి ఈ ఫొటోస్ చాలామంది తీసుకుంటూ ఉన్నారు. కంట్రోల్ చేయడానికి కొంతమంది తీయకూడదు అనేటటువంటి ఏ టెంపుల్లో అయినా దట్ ఈస్ కామన్. ఎక్కడ కూడా ఫోటోలు అవి తీయకూడదు అనేది రూల్. కానీ మనం కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేస్తున్నాము, తప్పేదేమో. కానీ ఇంకొకసారి చూసుకోవడానికి దూర ప్రాంతాల వాళ్ళు వెళ్ళలేనట్లు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, అంతే. అంతకు మించి ఏం లేదు. దేవుణ్ణి ఇంకొకసారి మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి చూడలేము అనుకునే వాళ్ళు కొన్ని ఫొటోస్ అవి తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. కానీ వాళ్ళు రూల్ ప్రకారం తీయకూడదు. ఏ టెంపుల్లో ఆల్మోస్ట్ ఏ టెంపుల్లో ఫోటోలు తీయకూడదు అనే రూల్. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత నెక్స్ట్ మనకు శ్రీ రాధాకృష్ణ దర్శనమే లభిస్తుంది. తర్వాత అక్కడ భజనలు చేసే వాళ్ళు అందరూ కూడా అక్కడ దేవుణ్ణి జపిస్తూ ఉంటారు. అక్కడే ఉండే వాళ్ళు కావచ్చు, భక్తులు కావచ్చు, దేవుణ్ణి చూస్తూ తన్మయత్వంతో అక్కడే ఉంటూ కూర్చుండిపోతారు. అక్కడి నుంచి రావడానికి వాళ్ళకి మనసు రాదు. అక్కడే కూర్చొని దేవుణ్ణి కొంతసేపు నమస్కరించుకొని బయటికి రావడం అయితే జరుగుతుంది. వాళ్ళ మొక్కుల్ని దేవుడి దగ్గర చెప్పుకొని దేవుణ్ణి దర్శించుకొని రావడం అయితే జరుగుతుంది. లోపలికి వెళ్ళంగానే నిజంగా ఒక అద్భుతాన్ని చూసినట్లే ఉంటుంది. బంగారపు రంగులో డెకరేట్ చేసినటువంటి మొత్తం రాధాకృష్ణుల విగ్రహాలు 3 ఉంటే ఆ చుట్టుపక్కల కూడా ఒక సూర్యకాంతి చిమ్మినట్లు ఒక లైట్ ఫోక్స్ అనేది ఏర్పాటు చేస్తుంటారు. చూడడానికి అంతా బాగుంటుంది. లోపల అంటే ఆ డెకరేషన్ లోపల దేవుడి విగ్రహాలు 3 అయితే ఉంటాయి, రాధాకృష్ణులవి. చాలా బాగుంటాయి చూడడానికి. దేవుడి యొక్క డెకరేషన్ చుట్టుపక్కల కావచ్చు, దేవుడు నాట్యం చేసినట్లు, దేవుడు శ్రీకృష్ణుడు మురళి వాయిస్తున్నట్లు చాలా చూడడానికి అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఫోటో క్యాప్చర్ అనేది నిషిద్ధం కాబట్టి లైట్గానే అసలు ఫోటోలు వీడియోలు తీయడానికి లేదు. మేము మీ యొక్క కెమెరాస్ కానీ ఏవైనా క్యాప్చర్ చేసేటటువంటి వస్తువులు మేము ఎలక్ట్రిక్ వస్తువులు మేము తీసేసుకుంటాము అన్నట్లు చెప్పారు. సో అక్కడ నుంచి ఏ ఫోటోలు అధికంగా తీయడానికి కుదరలేదు. ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని వచ్చేటప్పుడు ఒక బాబా మీన్స్ అక్కడ వర్క్ చేసినటువంటి వ్యక్తి అనొచ్చు. వరల్డ్కి ఎస్టాబ్లిష్ చేశారంట శ్రీకృష్ణ భగవాన్ గురించి. అద్భుతంగా ఆ టెంపుల్ కట్టించేటప్పుడు కావచ్చు, నెక్స్ట్ అనదర్ కంట్రీస్కి ఎస్టాబ్లిష్ చేసే విధంగా బుక్స్ కావచ్చు, ఇవన్నీ ఎలాబరేట్ చేసినటువంటి వ్యక్తి. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఆయన చేశారు అని చెప్పుకొచ్చారు. అంటే భక్తులకి ఏం అందించాలి, భక్తి అనేది ఎటువంటిది అనేటటువంటి అన్ని విషయాల గురించి ఆయన చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుడి యొక్క ఆయన యొక్క గొప్పతనం అనేది ఎస్టాబ్లిష్ చేసి భక్తుల్ని ప్రేరేపితం చేసినటువంటి వ్యక్తి ఆయన. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కావచ్చు, అంటే అక్కడే ఉండి దేవుణ్ణి నమ్ముకునేటటువంటి వ్యక్తులు కూడా ఆయన్ని పూజిస్తున్నారు. ఇప్పటికీ కూడా నాకు
ఆయన గురించి నాకు తెలీదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన గురించి చెప్పడం అయితే జరిగింది. అక్కడ కొంతమంది ఆ దేవుడు ఆయన దగ్గర శుభ్రం చేసేవాళ్ళు కావచ్చు, మొత్తం ఆయన పూజలు కావచ్చు, అన్నీ చూసుకునేటటువంటి వ్యక్తులు అక్కడ ఉంటే నేను అడిగాను. వాళ్ళు ఇంగ్లీష్లో వాళ్ళకు తెలిసినది, అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆయన గురించి తెలిసినంతలో కొంతవరకు చెప్పారు. ఆయన శ్రీకృష్ణుడి గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయనపై మనకు ఉండాల్సిన భక్తి గురించి, భగవద్గీత గురించి ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి వివిధ భాషల్లో, నాట్ ఓన్లీ కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అన్ని లాంగ్వేజెస్లో బుక్స్ని పబ్లిష్ చేసినటువంటి వ్యక్తి. ఇస్కాన్ టెంపుల్లోనే లభించే, నిజంగా చెప్పాలంటే ఆ బుక్స్ కూడా ఆల్మోస్ట్ మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు భగవద్గీత అనేది సంస్కృతంలోనే ఎక్కువ కనిపిస్తుంది, అనదర్ లాంగ్వేజెస్లో తక్కువ. నాకైతే నేను కొన్ని రోజులు వెతికినప్పుడు సంస్కృతమే, అంటే మనకు ఆ లాంగ్వేజ్ రానప్పుడు మనం అది కొనుక్కొని కూడా ఏం చేయలేం, చదువుకోలేం, దాని అర్థాన్ని, సారాన్ని మనం తీసుకోలేం. అలాంటప్పుడు మనకు వచ్చిన భాష అంటే తెలుగు అయితే తెలుగు, కన్నడ అయితే కన్నడ, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మరాఠీ అయితే మరాఠీ, ఈ విధంగా అన్ని భాషలు ఉన్నప్పుడే ఆ వ్యక్తులకి అది చదివి దాన్ని తెలుసుకొని అది జీవితంలో ఉపయోగించుకునే విధంగా ఉంటుంది. అందుకోసంగా ఆయన ప్రతి ఒక్కరికి ప్రతి భాషలోనూ ఆ భగవద్గీతని ఎస్టాబ్లిష్ చేశారు, ముద్రించి పబ్లిష్ చేసినప్పుడు అవి అందరికీ చేరినప్పుడు వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి సారాన్ని, అంటే దాంట్లో ఉన్నటువంటి మంచిని, చెడుని అన్నీ తెలుసుకున్నప్పుడు జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయం మీద తెలుస్తుంది. భక్తి అంటే ఏంటి అన్న విషయం కూడా తెలుస్తుంది. సో ఈ బుక్స్ ఇంత చేసిన ఆ వ్యక్తికి కూడా అక్కడ విగ్రహాలు కట్టించి పూజించడం అనేది నిజంగా గొప్పతనం అనాలి. అన్ని గుడుల్లోనే ఉంటాయి ఇలాగే, కానీ ఇంతగా చేసిన వ్యక్తిని మనం మర్చిపోకూడదు. ఆయన భక్తి వేదాంత్ స్వామి. ఆయన పుట్టినప్పుడు పెట్టిన పేరు అభయ్ చరణ్ దే. ఆయన ఎప్పుడు పుట్టాడంటే సెప్టెంబర్ 1వ తేదీ 1896. ఆయన శ్రీకృష్ణుడి గురించి చెప్పడం అనేది ఇక్కడ మాత్రం భారతదేశంలో మాత్రమే కాదు జరిగింది. ఆయన పుట్టింది కోల్కతా అయినా ఆయన కృష్ణ గురించి మొత్తం ప్రపంచంలో చాలాసార్లు చాలా దేశాలలో చెప్పడం అయితే జరిగింది. ఆయన ఈ ప్రపంచాన్నే 14 సార్లు చూసి వచ్చాడు. ప్రపంచాన్ని 14 సార్లు చూసి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఈ భగవద్గీత కావచ్చు, నెక్స్ట్ వైష్ణవ ఫిలాసఫీ కావచ్చు, 70 పుస్తకాలను పబ్లిష్ చేయడం అయితే జరిగింది. వ్రాసి అంటే ట్రాన్స్లేటెడ్ చేసి వివిధ భాషల్లో చేసి పబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఆయన కృష్ణుడిపై ఉన్నటువంటి భక్తి భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన విగ్రహాలని పూజిస్తూ అక్కడ సేవలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులైతే ఉన్నారు. అక్కడ నేను చూశాను, వాళ్ళతో మాట్లాడాను. నాకు అక్కడ నేను అడిగాను వాళ్ళని, ఈ బాబా గురించి తెలుసుకోవాలని ఉంది, ఎవరు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. అవి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి చెప్తూ ఉన్నాను. అంతేకాదు ఆయన పబ్లిష్ చేసిన ఆ పుస్తకాల్లో నేను చదవాలనుకున్నటువంటి భగవద్గీత కూడా, ఆ పుస్తకాన్ని నేను తెలుగులో కొనుక్కున్నాను. దాని గురించి మరలా మాట్లాడతాను, మీకు మరలా చూపించడానికి ప్రయత్నిస్తాను. ఆ గర్భగుడి చుట్టూరా పైన చూసేటప్పుడు అంత దేవుడి యొక్క ఫోటో ఫ్రేమ్లు అయితే అక్కడ పెట్టి ఉంచారు. మరలా డిజైన్లో కూడా, వాల్ డిజైన్లో కూడా అక్కడ దీపాలు వెలిగించడానికి కుందెన్లు కూడా అవి డెకరేట్లోనే ఉన్నాయి. డెకరేట్ చూడడానికి డెకరేట్ వస్తువుల్లాగా ఉన్నాయి, కానీ అవి దేవుణ్ణి పూజించే టైంలో, అంటే అలంకరణ టైంలో, ప్రత్యేక టైంలో, ఆ టైంలో వాటిని వెలిగించి కూడా పూజలు చేసే విధంగా వాటిలో ఒత్తులు వేసినారు, తెల్లగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే వాటిల్లో కూడా దేవుణ్ణి పూజించడానికి డెకరేట్ చేసే వస్తువులే అయి ఉంటాయి అవి. కానీ మేము వెళ్ళినప్పుడు వాటిని ఏమీ వెలిగించలేదు, అవి ఒక డెకరేట్ లాగా ఉన్నాయి, కానీ అవి దేవుణ్ణి పూజించే టైంలో ప్రత్యేక సమయంలో అవి వెలిగించేలా ఉన్నారు. ఇదంతా కూడా గర్భగుడిలోనే ఉంది. అక్కడ ఒక మన జీవితానికి సంబంధించి
ఒక ఆర్ట్ ఉంది. ఆర్ట్ అంటే చేత్తో గీసింది కాదు, ఒక బొమ్మలతో చూపించేటటువంటి ఆర్ట్. చాలా చూడడానికి మన జీవితం అది అనేలా ఉంటుంది. అది ఫస్ట్ మన పుట్టంగానే అమ్మ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత దగ్గర నుంచి మన యొక్క మరణ తరువాత ఎలా ఉంటుంది మన యొక్క శరీరం అనేటటువంటిది విగ్రహం అంటే ఒక మ్యానిక్యూల్ లాగా ఉన్నాయి. అంతా బాగా చూపించున్నారు. ఫస్ట్ పుట్టంగానే ఎలా ఉంటుంది అనేటటువంటిది, తర్వాత బాల్యం నుంచి ఎదగడం చిన్న పిల్లవాడిలా, ఆ తర్వాత ఇంకొంచెం ఎదుగుతూ ఉండగా బాల్యం అనేది ఎలా ఉంటుంది అనేటటువంటి విగ్రహాల్లో చూపించారు. నెక్స్ట్ బాల్యం నుంచి యువకుడిగా మారేటటువంటి, యవ్వనంలోకి యంగ్గా మారేటటువంటి వ్యక్తి ఎలా ఉంటారు అనేటటువంటి చూపించారు. ఆ తర్వాత ఒక పెద్ద వ్యక్తి అంటే బాధ్యతలు వచ్చినటువంటి వ్యక్తి ఏ విధంగా మారుతూ వచ్చాడు అనేటటువంటి పెద్ద వ్యక్తిగా మారడం, ఆ శరీరంలో మార్పులు కావచ్చు. చూడండి, ఒక వ్యక్తి పెరుగుతూ ఉన్నప్పుడు అతను హెయిర్ కావచ్చు, బాడీ కావచ్చు, తన మొత్తం రూపమే మారిపోతూ వస్తుంది. పుట్టినప్పటి నుంచి మొత్తం టోటల్ ఇక పెరిగి బాధ్యతలు అన్నీ మీద పడతాయి. ఇలా తన యొక్క శరీరం కావచ్చు, రూపం కావచ్చు, అంతా మార్పు చెందడం అనేటటువంటిది ఆ మ్యానిక్యూల్స్ రూపంలో చూపించడం జరిగింది. చూడండి, పెద్దవాళ్ళు అయ్యి ముసలి వాళ్ళు అవుతూ, అంటే ఓల్డ్ ఏజ్కి ఎవ్రీ పర్సన్ కేమ్ దిస్ పొజిషన్. డెఫినెట్లీ ఇలా చేంజ్ అవుతూ ఉంటాం. పుట్టిన మొదటి సంవత్సరం దగ్గరే ఉండిపోం. ప్రతి ఇయర్కి దే విల్ డిక్రీజ్, కోల్పోతూ ఉంటారు తన దేహం యొక్క స్టామినా కావచ్చు. దట్ ఈజ్ దేవుడు చేసిన సృష్టి. సో అంతా అలా జరుగుతూ ఓల్డ్ ఏజ్ నుంచి డెత్ టైం, ఆ టైం తర్వాత డెత్ తర్వాత ఎలా ఉంటుంది వి నో. డెత్ తర్వాత ఏమవుతాం? భూమిలోకి వెళ్ళిపోతాం, లేదా గాల్లో కలిసిపోవాల్సిందే. సో ఆ తర్వాత మిగిలేటటువంటిది ఏంటంటే అదిగో ఆ అస్థి పంజరం మాత్రమే, ఆ ఎముకలతో కూడినటువంటి ఒక అస్థి పంజరం. ఆ చేంజెస్ ఇన్ బాడీ అనేటటువంటి ఒక పోస్టర్ అనేది ఉంటుంది. ఈ యొక్క టోటల్ మన యొక్క బాడీలో చేంజెస్ అనేది ఎలా వస్తుంది, టోటల్ మన లైఫ్ అనేటటువంటిది ఒక పిక్చరైజ్ చేసినట్లు మ్యానిక్యూల్స్ రూపంలో మొత్తం చైల్డ్ ఏజ్, యంగ్ ఏజ్, నెక్స్ట్ ఓల్డ్ ఏజ్, డెత్ అంతా కూడా ఆ మ్యానిక్యూల్స్ రూపంలోనే చూపించడం అయితే జరుగుతుంది. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మనం హ్యూమన్స్గా ఎలా ఉండాలి అనేటటువంటిది అక్కడ అది చూడంగానే అర్థమైపోతుంది. అంత బాగా పిక్చరైజ్ చేసి చేంజెస్ ఇన్ బాడీ అనేటటువంటి ఒక పోస్టర్ అనేది అక్కడ ఉంచారు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయారు. బికాజ్ దట్ ఈజ్ అవర్ లైఫ్. అందుకే అలా కళ్ళ ముందు చూస్తూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉండిపోయారు చాలామంది. నాకు కూడా చూడడానికి చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతోనే దీన్ని మీకు చూపించాను. ఎందుకు ఇది చూపించాలి అని అనుకున్నాను అంటే, మన లైఫ్ అంటేనే బర్న్, లైఫ్, డెత్ అంతే. ఈ లైఫ్ అనే దాంట్లో ఏం చేసాం మనం, వాట్ ఈజ్ వీ, మనం ఏంటి, మనం ఏం చేసాం, దేనికోసం పుట్టామని తెలుసుకోవడమే డెత్కి కూడా వాల్యూ అనేది వస్తుంది అనేటటువంటిది ఆ పిక్చర్లో చూపించడం అయితే జరిగింది. చాలా చూడంగానే చిన్న పిల్లలతో సహా దాన్ని చూసి ఐడెంటిఫై చేసేసారు. నిజంగా ఆ మ్యానిక్యూల్స్ రూపంలో చిన్న పిల్లలు కూడా ఇలా అవుతుంది, తర్వాత ఇది అని చెప్పుకోవడం నేను అక్కడ విన్నాను. నిజంగా అలాంటివి చూసినప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫౌండర్ చేసినటువంటి ఆ పిక్చరైజేషన్ ఎలా ఉందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్, అంత బాగుంటుంది. అది చిన్న పిల్లలకు కూడా చాలా వేగంగా రీచ్ అయింది. వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నారు వీళ్ళు, దీని తర్వాత ఇది అని వాళ్ళు పెద్దవాళ్ళు ఫొటోస్, వీడియోస్ తీస్తుంటే వీళ్ళు పిల్లలు చెప్తున్నారు. అంటే అంత అర్థమయ్యే విధంగా మన పూర్వీకులు మనకు తెలియచేయాలని, మన జ్ఞానాన్ని పెంచాలని వాళ్ళు అనుకుంటున్నారు. మనం ఆ దారిలో వెళ్ళినట్లయితే మంచి ఎప్పుడు కూడా మంచికే దారి తీస్తుంది, కానీ నిదానం అయినప్పటికీ మంచికే వెళ్తుంది. ధర్మంతో వెళ్ళినప్పుడు, అది ధర్మంగా రీచ్ అయినప్పుడు దాని వాల్యూ గ్రేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.